'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లోకి భరణి గారు అడుగుపెట్టిన వేళ విశేషం బాలేదనుకుంటా. ఇక అడుగుపెట్టిన వెంటనే హాస్పిటల్ పాలయ్యారు. ఇక హౌస్‌లోకి కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపావయ్యా అన్నట్టుగా చాలా హైప్‌లోనే ఎంట్రీ ఇచ్చారు భరణి గారు. కానీ భరణి గారు ఎందుకో ఆ మాటలంత నాకు అనిపించలేదు కరెక్ట్‌గా మాట్లాడినట్టు. ఇక హౌస్‌లో సంజన గారి కోసమైతే భరణి గారు బానే మాట్లాడారు కానీ, ఆ కట్టప్ప, బాహుబలి ఇమ్యూనిటీ ఇవ్వాలి ఇవంతా కూడా ఎవరిష్టం వాళ్ళది అనిపించింది. ఇకపోతే హౌస్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన వాళ్ళు ఉంటారు అన్నారు కదా! అందులో ఒకరు శ్రీజ అయితే ఇంకొకరు భరణి అనమాట. హౌస్‌లో వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళకి ఇండివిడ్యువల్‌గా ఒక టాస్క్ అయితే ఇచ్చారు. గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ మాట్లాడాలి అనేది. ఆ తర్వాత సెకండ్ టాస్క్ పెట్టారు. అదేంటి అంటే ఫిజికల్ టాస్క్ అనమాట. ఇక శ్రీజ ఒక టీము, భరణి గారిది ఒక టీము. అయితే శ్రీజ ఏంటంటే డీమన్ పవన్ అలానే గౌరవ్‌ని తీసుకుంటుంది ఫిజికల్ టాస్క్‌లోకి. భరణి గారేమో ఇమ్మాన్యుల్ అండ్ నిఖిల్‌ని తీసుకుంటారనమాట. సో, ఈ టాస్క్ ఏంటంటే రెస్లింగ్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్ ఆడుతూ ఉన్న టైంలోనే బర్నీ గారు టైం బ్యాడ్ అనుకుంటా స్విమ్మింగ్ పూల్‌లో పడిపోతారనమాట. సో, స్విమ్మింగ్ పూల్‌లో పడి ఆయనకు దెబ్బలు బాగా తగిలాయట. అలానే హ్యాండ్‌కి దాంతో పాటుగా హెడ్‌కి కాస్త తలకి దెబ్బ తగలడం వల్ల ఆయన్ని వెంటనే మెడికల్ రూమ్‌కి కాకుండా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సో, భరణి గారిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్‌కి మూవ్ చేశారు కాబట్టి ఆయన్ని మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళడానికైతే ఛాన్స్ ఇవ్వదు బిగ్ బాస్ టీమ్ అనే టాక్. ఓన్లీ శ్రీజ మాత్రమే హౌస్‌లో కంటిన్యూ అవ్వబోతుంది అన్నట్టు. సో, ఈ టాస్క్ ఏదైతే పెట్టారో ఈ టాస్క్‌లో నెక్స్ట్ లెవెల్ ఫిజికల్ టాస్క్‌లో చాలా గొడవలు జరిగాయట. శ్రీజ అలానే మాధురికి సంబంధించిన ఫైట్ అయితే హైలైట్‌గా మారినట్టుగా తెలుస్తుంది. ఇక బర్నీ గారు హౌస్‌లోకి ఎంట్రీ అయిన వేళ విశేషం అయితే అస్సలు బాగలేదనుకుంటా పాపం. ఇక ఒక హైప్ రేంజ్‌లో అయితే వచ్చారు. అలానే హౌస్‌లో ఉంటారు కాబట్టి ఆయన నెక్స్ట్ లెవెల్‌లో ఆడాలనుకోని డిసైడ్ అయ్యి హౌస్‌లోకొచ్చారు కానీ బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఇక హౌస్‌లోకి రాగానే ఇంకా బ్యాడ్ లక్ ఫేవర్ చేసింది. హాస్పిటల్ పాలయ్యారు. హాస్పిటల్‌లో బాగానే ఉన్నాయి. హౌస్‌లో నేను ఆడగలను అంటూ బర్నీ గారు చెప్పినట్టుగా కూడా టాక్ అనమాట. అయినా సరే బర్నీ గారికైతే ఇక నో ఎంట్రీ ఇన్ బిగ్ బాస్ హౌస్. అంతా బాగున్నా సరే హౌస్ నుండి ఒకసారి బయటకొస్తే మోస్ట్‌లీ ఛాన్స్ ఉండదు. ఇప్పటికే వైల్డ్ కార్డ్స్ అని వచ్చిన వాళ్ళకి బాలేదని వెళ్ళిపోవడం ఇదంతా కూడా గజిబిజిగా ఉంది ఈ సీజన్ మొత్తము. ఇప్పుడు మళ్ళీ బర్నీ గారు రావడం, హాస్పిటల్‌కెళ్ళడం, మళ్ళీ రావడం ఇదంతా అంటే పూర్తిగా ఆట చూసేసి హౌస్‌లోకొచ్చేదేంటయ్యా అని నా ఫీలింగు. మరి మీకేమనిపిస్తుందనేది కామెంట్స్‌లో చెప్పండి.